దారులన్నీ భద్రాచలం రాములోరి కళ్యాణం వైపే భక్తులతో కిక్కిరిసిపోయింది మిథిలా స్టేడియం. మరి కాసేపట్లో కుటుంబ సమేతంగా భద్రాచలానికి రాబోతున్నారు సీఎం రేవంత్. రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముత్యాల తలంబ్రాలను అందించనున్నారు రేవంత్ దంపతులు. సీఎం టూర్, రాములోరి కళ్యాణ ఏర్పాట్లపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. భక్తులు రాక వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా తరలి రావడంతో భద్రాచలం శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. మనం ఒకసారి మిథిలా స్టేడియం, స్వామి కళ్యాణం జరిగేటువంటి మిథిలా స్టేడియం పరిసరాలు ఎటు చూసినా కూడా భక్తజన సందోహంతో నిలిచిపోయింది. మరి కాసేపట్లో సరిగ్గా 10 గంటల 15 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆలయానికి రాబోతున్నారు. నేరుగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ప్రత్యేక పూజల అనంతరం 10:30 గంటలకు లోపలికి ఈ మార్గం గుండానే లోపలికి మిథిలా కళ్యాణ మండపంలోకి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొని వెళ్ళి స్వామివారి కళ్యాణానికి సమర్పిస్తారు. కళ్యాణం తిలకించిన తర్వాత 12:30కు నేరుగా సారపాక హెలీప్యాడ్ వద్దకు వెళతారు. అక్కడ మధ్యాహ్నం సన్నబియ్యం లబ్ధిదారి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 1:30కు హైదరాబాద్కు హెలికాప్టర్లో బయలుదేరి వెళతారు. దీనికి సంబంధించి అతనితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మనం ఒకసారి కళ్యాణం జరుగుతున్నటువంటి మిథిలా స్టేడియం ప్రాంగణం ఒకసారి చూడవచ్చు. సీతారాముల కళ్యాణం అంటేనే చాలా ఎంతో విశిష్టత ఉంటుంది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని దగ్గరుండి కన్నులారా వీక్షించాలని ప్రతి భక్తుడు కూడా కోరుకుంటారు. అందుకనే సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడికి వచ్చి తరలి వస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి లోపల సెక్టార్లు ఏర్పాటు చేశారు. టికెట్లు తీసుకున్న వారికి బయట కూడా స్క్రీన్లు ఏర్పాటు చేసి షామియానాలు, చలవ పందిళ్ళు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా. దీనికి సంబంధించి మనం చూడవచ్చు సీతారాముల కళ్యాణం ప్రతిదీ కూడా ఎంతో విశిష్ట ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి సంబంధించి సీతారాముల కళ్యాణాన్ని భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించాలని భక్తులు తాపత్రయపడుతుంటారు. అందుకనే మనం చూడవచ్చు, ఇటు చూసినా కూడా దారులన్నీ భద్రాచలం మిథిలా స్టేడియం కళ్యాణ మండపం వైపే దారి తీస్తున్నది. కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణానికి ఎంత విశిష్టత ఉందో స్వామివారి యొక్క తలంబ్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. దాదాపుగా 80 కౌంటర్లు ఏర్పాటు చేసి స్వామి యొక్క సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అందించేందుకైతే కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామిని దర్శించుకొని ఇటు కళ్యాణాన్ని కూడా కనులారా వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రాచలం పట్టణంలో సీఎం, ఇతర ప్రముఖులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా నేరుగా దర్శనం, స్వామివారి కళ్యాణం వీక్షించేందుకైతే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ అపారాతో నారాయణ, TV9 భద్రాచలం.